ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः. నిన్న క్లాస్ యొక్క కంటిన్యూషన్ మనం చదువుతాం. To the trained occult observer, it is as if humanity as a whole is walking partly in a dense shadow which engulfs the race, and some part of which involves an area of the body of every human being. So, ఒక అక్కల్ట్ అబ్జర్వర్, ఇది ట్రైన్డ్ అక్కల్ట్ అబ్జర్వర్ అంటే ఒక చక్కటి సాధన. ఇది సాధన అందు ఒక చక్కని దృక్పథం కలిగినటువంటి వాడు. వీడు అంటే అందరి జీవితంలో లాగానే వీడి జీవితం కూడా ఎలా ఉంటుందంటే కొంత పార్ట్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు ఒక ఫిజికల్ పార్ట్ ఆఫ్ దీనికి ఫ్యామిలీ కానీ దీనికని కొంత ఏర్పాటు చేసుకోవడం, కొంత సమయం దానికి వెచ్చించడం ఇదంతా కూడా జరుగుతుంటుంది. ఈజ్ వాకింగ్ పార్ట్లీ ఇన్ ఎ డెన్స్ షాడో విచ్ ఎన్గల్ఫ్స్ ద రేస్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ విచ్ ఇన్వాల్వ్స్ అన్ ఏరియా ఆఫ్ ద బాడీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. వన్ ఆఫ్ ద ఎయిమ్స్ ఆఫ్ ద న్యూ ఏజ్ విల్ బి to lighten this shadow and bring people out into the fitness of true health. అంటే అందరిలాగా వీడికి కూడా ఏదో ఒక ఉద్యోగం అని, ఒక ఇల్లు అని, ఒక సంసారం అని ఇవన్నీ ఉంటాయి. వీడి యొక్క కర్తవ్యం ఎలా ఉంటుందంటేట వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక కార్యక్రమం వీడు చేపట్టడం. అంటే వీడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి వీడు ఏదైనా ఒక చక్కటి కార్యక్రమం చేపట్టి వాళ్ళందరూ కూడా అంటే దిస్ ఆల్ షాడో, లైట్ యొక్క షాడోనే ఫిజికల్ నేచర్. సో ఈ చీకటి అనేటువంటి భౌతిక జగత్తులో నుంచి వాళ్ళందరికీ కూడా వెలుగనేటువంటి సూక్ష్మత్వములోకి ప్రయాణింపజేయడం అనేటువంటి కర్తవ్యముగా కలిగి ఉంటాడు ఒక చక్కటి సాధకుడు అని అంటున్నారు. అది దిస్ సేమ్ షాడో penetrates also into the mineral kingdom, affects the vegetable kingdom, and involves also the animals. It is one of the major causes of all that can be considered under the name of sin, which may surprise you. It is also the fertile seed of crime. అన్నారు అంటే ఏదైనా మన పూర్వకర్మ అంటాం, మన యొక్క పాపము అంటాం. ఏదైనా పాపం చేసి మన ఏదైనా బ్యాలెన్స్ ఉంటేనే కదా భూమి మీద పుట్టేది. వాడు ముందు ఏదో చేస్తామని తెలిసి తెలియక ఇంకా అది లెఫ్ట్ ఓవర్ ఉంది, మనం కొంత అప్పు తీర్చాం, ఇంకా కొంత అప్పు తీర్చాలి, అందు గురించి మనం ఈఎంఐలు కడుతుంటాం. అది ఎట్లాగో భూమి మీద మానవుడి జన్మ అనేటువంటిది ఎందుకు తీసుకుంటాడంటేట వాడు ఏదో ఇంతమంది ఏదో తప్పు చేశాడు, దాని యొక్క కర్మ క్షాళనమునకే వీడికి జన్మ అనేటువంటిది ఇవ్వబడుతుంది. వీడికే కాదండి, ఒక జంతువు కానీ, ఒక చెట్టు కానీ, ఒక మినరల్ కానీ, దేనికైనా సరే ఇది ఒక కారణంగా ఉంటుంది. అది మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక విషయం ఉందని చెప్తున్నారు ఆయన. విచ్ మే సర్ప్రైజ్ యూ. ఇట్ ఇస్ ఆల్సో ది ఫర్టైల్ సీడ్ ఆఫ్ క్రైమ్. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ టు బి యాక్సెప్టెడ్, టు బి ప్రాపర్లీ కన్సిడర్డ్ అండ్ డీల్డ్ విత్ rationally, sanely, intelligently, and spiritually. It will require all factors mentioned to lift the humanity not of the darkness of disease into established and radiant out of the disease darkness and radiant health. అది ఒక డిసీజ్ నేచర్ వీటి నుంచి వీళ్ళందరినీ హ్యుమానిటీని
హెల్త్ అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి సామ్రాజ్యంలోకి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాలి. ఎందుకు తెలుసో తెలియకో ఏవో తప్పులు చేస్తుంది, దానివల్ల వీడికి జన్మ అనేటువంటిది వచ్చింది, దానివల్ల వీడికి జబ్బు అనేటువంటిది వస్తుంది. ఇంకో కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలంటే డిసీజ్ అనేటువంటిది ఎందుకు వస్తుంది? పూర్వకర్మ వాసనల చేత వాడికి ఈ జన్మలో ఈ రకమైనటువంటి జబ్బులు అనేటువంటివి వస్తున్నాయి. అంతే కదా, మన ప్లానెట్ పొజిషన్ వేసినా నీకు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, శని ఇక్కడ ఉన్నాడు కాబట్టి నీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవి అని మనం చెప్తాం కదా. అంటే ఏంటి, మనం పూర్వ జన్మలో ఏవో తప్పులు చేస్తుంటాం, అందు గురించి ఈ జన్మలో ఇటువంటి జబ్బులు అనేటువంటి పెట్టేశాడు. సో ఇవన్నీ దేనికి ఏర్పాటు చేశాడంటే వీటిలో నుంచి జీవుడిని అప్లిఫ్ట్ చేయబడటం అటువంటి ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమంగా కలిగి ఉంటాడు అక్కల్ట్ అబ్జర్వర్ అన్నట్టు వాడిని. Certain of the masters are dealing with this problem in relation to the other kingdoms in nature, for there will be no true escape for man while his environment is still under the shadow of disease. మిగిలిన వాటికి అంటే మనకి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క కింగ్డమ్కి అధిపతిగా ఉంటారు. ఇది కూడా కాస్మిక్ ఫైర్లో మనం చెప్పుకున్నాం. మొత్తం చోట్లో 7 ప్రధానమైనటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. అందులో 3 అవ్యక్తంగా ఉంటారు, 3 వ్యక్త స్థితిలో ఉంటారు. 4వ వాడుగా ఉన్నటువంటి వాడు ఆయన మానవ జాతికి ఇదిగా ఉంటారు, ఆయన కుమార అంటారు. 7 కుమారాస్ అంటారు. ఈ 3 అవ్యక్తంగా ఉన్నటువంటి వాళ్ళు, 3 వ్యక్తంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ రోల్స్ ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయని చెప్పి కూడా రాస్తారు మనకు అక్కడ. సో ఈ 3 కుమారాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినరల్కి, ప్లాంట్కి, యానిమల్కి వాళ్ళు అధిపతిగా ఉంటుంటారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఈ షాడ్ ఆఫ్ డిసీజ్లో నుంచి వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయడం అనేటువంటిది ఇది వాళ్ళు చేస్తూ ఉండేటువంటి కార్యక్రమం. మానవుడి స్థితికి వచ్చేటికి వాడికి తెలుసున ఎస్కేప్, అంటే వాడు ఏదైతే చేయాలో అది చేస్తేనే వాడు దాని నుంచి దాటగలుగుతాడు. దానికి సహకారంగా దానికి కావాల్సినటువంటి ఇది స్థితి ఇచ్చేటువంటి వాడు గురువు, అది చెప్తున్నారు. మచ్ దట్ I could tell you in this connection would sound fanciful and would call forth the scoffing amusement of the hard-boiled scientist. The theories held by mankind as to the origin of diseases and the recognition of bacteria and germs and similar intruding organisms are largely correct. But this is so only if you bear in mind that they are in reality effects of causes upon which the investigator has not touched and which are hidden in the very history of the planet itself and also in the racial history of the past, of which little of or practically nothing is known. Surmise and conjecture rule here. సో నిజానికి మనకి జబ్బులు కానీ ఇవన్నీ రావడానికి కారణాలు ఏంటంటే కొంతవరకు బ్యాక్టీరియా, మనం ఉండేటువంటి ఎన్విరాన్మెంటు, వీడు జీవించేటువంటి విధానం, ఇదంతా కరెక్టే. కానీ ఇవన్నీ ఎఫెక్ట్స్ అండి, వీటి వెనకాల కాజెస్ అనేటువంటివి ఉన్నాయి. ఈ కాజెస్ అనేటువంటి ఏంటంటే వీడి పూర్వకర్మ. ఈ పూర్వకర్మ అనేటువంటిది ఏం చేస్తుందంటే వీడికి ఈ ఎఫెక్ట్స్ దగ్గరికి వెళ్ళేటట్టుగా వాడు చేస్తుంది. వాడు వాటికి లోన్ అవ్వడం, వాటి వల్ల వాడికి జబ్బు రావడం అనేటువంటి జరుగుతుంటుంది. బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక పూర్వకర్మ అనేటువంటిది వీడికి అనేక రకాలైనటువంటి వాటిలో వీడికి ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడంలో వీడికి జబ్బులు ఇవన్నీ కూడా వీడికి వస్తుంటాయి. బ్యాక్టీరియా ఇవన్నీ కూడా కరెక్టే, కానీ అవన్నీ ఎఫెక్ట్స్ అండి, అవి కాదని నేను అనట్లేదు. కానీ వాటి వెనకాతలు ఉన్నాయి కాసెస్, అది నేను మీకు చెప్తాం అనుకుంటున్నాను అంటారా. ఇది దీంతో ఇంట్రడక్షన్ అయింది. ఇప్పుడు మనం ఈ గ్రూప్ లైఫ్కి సంబంధించినటువంటి ఒక్కొక్క లెసన్స్ మనకు చెప్తారు. అందులో ఈరోజు ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఏంటంటే డిసీజెస్ ఆఫ్ హ్యుమానిటీ. ఇది మనకి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది పాస్ట్. అది history as stated today goes back but a little way, and although the enlightened historian and scientist may extend the story of humanity to millions of years, there is not known about the races of men who lived those millions of years ago, nor is known of the civilization which flourished in early Atlantean times 12 million years ago, nor is known at all of the still more ancient Lemurian civilization which goes back more than 15 million years. Still less is known of that twilight period which existed 21 million years ago,
when men were scarcely human and when they were so closely related to the animal kingdom that we call them by the cumbersome name of animal man. సో మొత్తం మనకి ఈ చరిత్ర అంతా కూడా ఆయన చెప్తున్నారండి. దీని గురించి ఎక్కడా కూడా మనకి జనరల్గా అవైలబిలిటీలో లేదు. మాస్టర్ జాల్కుల్ గారి గ్రంథాలని ఈ రహస్యాలన్నీ కూడా ఇచ్చారు. అట్లాంటియన్ టైమ్స్ అంటే సుమారుగా మనకి 12 మిలియన్ ఇయర్స్ 12 మిలియన్ ఇయర్స్ అయితే మనకి ఒక అట్లాంటియన్ టైమ్స్. దానికన్నా సుమారుగా ఒక 10 మిలియన్ ఇయర్స్ ఏమో మనకి లెమోరియన్ టైమ్స్ నడిచింది, విచ్ గోస్ బ్యాక్ మోర్ దాన్ 15 మిలియన్ ఇయర్స్. సుమారుగా ఇది 12, అది 3, 15 మిలియన్ ఇయర్స్ వెళ్తే అక్కడ లెమోరియన్ టైమ్స్. తర్వాత ఇంకా దానికి వెనక్కి వెళితే అక్కడ స్టార్ట్ అయింది 21 మిలియన్ ఇయర్స్ ఏవో. అప్పుడు మానవుడు ఎలా ఉండేవాడు అంటే అచ్చు జంతువులాగా ఉంటాడు, బట్ విత్ లిటిల్ ఎలివేటెడ్ ఫ్రమ్ దట్ స్టేట్ ఆఫ్ యానిమల్. అది మానవుడు ఉన్నటువంటి స్థితి. ఇట్ ఈస్ 21 మిలియన్ ఇయర్స్. దాని తర్వాత లెమోరియన్ టైమ్స్లో అంటే మనకి లెమోరియన్ ఈజ్ 3rd రేస్ అని మనం చెప్పుకున్నాం, అట్లాంటియన్ ఈజ్ 4th రేస్, ఆర్యన్ ఈజ్ 5th రేస్ కదా. సో ఈ 3rd రేస్ దట్ ఈస్ లెమోరియన్ టైమ్స్ స్టార్ట్ అయింది 15 మిలియన్ ఇయర్స్. దాని తర్వాత వచ్చింది 12 మిలియన్ ఇయర్స్ అగో అట్లాంటియన్ టైం అన్నటువంటి స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఆర్యన్ రేస్. అది ఈ రహస్యాలు మనం చెప్పారు ఇక్కడ. డ్యూరింగ్ ద వాస్ట్ పీరియడ్ బిట్వీన్ then and now, myriads of people have lived and loved and experienced. Their bodies have been absorbed into the dust of the earth, and each has contributed something which they have gained during life experience, something different, however, to that which they contribute to the life of the soul on its own plane. This something contributed has altered in some way the storms and cells of the physical body, and that gained something has in due time been released again into the soil of the planet. సో ప్రతివాడు కూడా భూమి మీద పుట్టినటువంటి వాడు కొంత జీవన విధానం వాడు ఏర్పాటు చేసుకున్నాడు. జీవించడంలో ఏం జరుగుతుందంటే హీ గెయిన్స్ సర్టన్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ లైఫ్. ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వీడికి నెక్స్ట్ లైఫ్కి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది. అదంతా కూడా వీడి యొక్క సోల్ నేచర్కి సంబంధించినటువంటి బాడీకి ఇదంతా కూడా రిజిస్టర్ అవుతుంది. దాన్నే కాజల్ బాడీ అని చెప్పుకుంటాము. కాజల్ బాడీ అని చెప్పి మనకి కాస్మిక్ ఫైర్లో చాలా చెప్తారు. అక్కడ ఇవన్నీ కూడా రిజిస్టర్ అవుతాయి మనకి. దాంట్లోనే మనకి ఫిజికల్ పర్మనెంట్ యాటము, ఆస్ట్రల్ పర్మనెంట్ యాటము, మెంటల్ యూనిట్ ఇవన్నీ కూడా దానిలో బీజములుగా అలా ఉంటాయి ఆ కాజల్ బాడీకి. దాన్నే కారణ శరీరము అంటారు. కామ శరీరం వేరు, కారణ శరీరం వేరు. సో ఈ దేహమున ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. సో అక్కడ ఆ రహస్యాలు ఒకటి మనకి ఇప్పుడు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, అండ్ దట్ గెయిన్ సంథింగ్ హ్యాస్ ఇన్ డ్యూ టైమ్ బీన్ రిలీజ్డ్ అగైన్ ఇన్ టు ద సాయిల్ ఆఫ్ ద ప్లానెట్. అవన్నీ కూడా వీడి ఫిజికల్ బాడీకి ఇవన్నీ వాటి యొక్క వాసనలు, అంటే వీడి యొక్క ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి వాసనలు ఏవైతే ఉంటాయో అవన్నీ వీడి ఫిజికల్ బాడీకి కొంత అవి ఉంటాయి. దాని యొక్క ఇవన్నీ కూడా అంటే ఏదైతే వీడు ఎక్స్పీరియన్స్ అయ్యాడో, ఏదైతే వీడు జీవిస్తూ ఉన్నాడో దానికి సంబంధించినటువంటి వాసనలు అనండి, లేదా దానికి సంబంధించినటువంటి రుచులు అనండి, అవన్నీ కూడా ఫిజికల్ బాడీకి టచ్ అయి ఉంటాయి. ఆ ఫిజికల్ బాడీ వాడు ఎప్పుడైతే భూమిలో వాడిని కలిపేయడం అంటే జరుగుతుందో, ఆ భూమిలో కలిపేసినటువంటి ఆ టేస్ట్ అంతా కూడా ఆ భూమిలో, ఆ ప్రాంతంలో అదంతా కూడా ఆ భూమికి ఆ వాసనలు అనేటువంటి కూడా అంటడం అనేటువంటి జరుగుతుంటుంది సృష్టిలో. ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే, and cells of the physical body, and that gained something has in due time been released again into the soil of the planet. Each soil withdrawn from the body has come to the earth repeatedly. Each soul. సో సోల్, ఈ బాడీ, ఈ రెండు కూడా అటాచ్డ్గా ఉంటూ ఉన్నంత వరకు ఆ వాసనలో బాడీకి అంటడం అంటే జరుగుతుంది. కొంతకాలానికి సోల్ అనేటువంటిది బాడీ నుంచి విత్డ్రా అయిపోవడం అంటే జరుగుతుంది. వీడు చనిపోగానే వీడు బాడీ అంటుంటుంది దాని మీద వాడికి అప్పుడే వాడికి మమకారం అంటుంది పోదు కదండి, వాడికి అలా ఉంటుంది. దాని గురించి ఏమని చెప్తారంటే మనకి, మనం గతంలో కూడా మనం చెప్పుకున్నాం, బర్నింగ్ ఈజ్ కరెక్ట్ వే దాన్ ఇది మనం పాతేయడం ఇలా కన్నా బర్నింగ్ ఆఫ్ ఇది చేయడం, ఫ్యూనరల్ చేయడం అనేటువంటిది ఎక్కువ కరెక్ట్ అని చెప్పి మనకి జాల్కుల్ గారు గతంలో మనకి చెప్పి ఉన్నారు మనకి. ఎందుకంటే కనుక
వాడి బాడీ ఎప్పుడైతే అక్కడ ఉందో వీడి సోల్ అక్కడే అలా తిరుగుతుంటుంది, అక్కడే అట్రాక్ట్ అయ్యి అక్కడే అలా ఉండిపోతుంటుంది నా సోల్. అది దాని నుంచి విత్డ్రా అవ్వలేదు సోల్. బాడీ అక్కడ పెట్టేసిన ఆ భూమి ఆ ప్రాంతానికి ఎలా అయినా సరే మళ్ళీ చొచ్చుకుని ఎలా అయినా సరే మళ్ళీ వీడు భూమి మీద తిరగాలి, భూమి మీద ఏదో చెయ్యాలి కానీ ఇలా తిరుగుతుంటుంది సోల్కి. దాని నుంచి పూర్తిగా ఇంకా లాభం లేదు. అంటే బాడీ అక్కడ కనబడుతున్నంత వరకు సోల్ కెనాట్ లీవ్ ద బాడీ. అది అలా వాడికి ఆ వాసనలు అలా ఉంటాయి కదండి, అది అలా అట్రాక్ట్ అవ్వబడుతుంటుంది దానికి. అందు గురించి జ్వాల్కుల్ గారు మనకి చెప్పినటువంటి విషయం అది. Each soul withdrawn from the body has come to the earth repeatedly, and many millions are here today, particularly those who were present in later Atlantean times and who are therefore the flower and the highest product of that highly emotional race. They bring with them the predispositions and the innate tendencies with which their past history has endowed them. సో వాడి పాస్ట్ హిస్టరీ అంటే వీడి సోల్ ఎప్పుడైతే దాని నుంచి విత్డ్రా అవుతుందో దానికి సంబంధించినటువంటి వాసనలు అంటే ఎలా అవుతుంది వీడికి, వీడి బాడీ అక్కడ పెట్టేశారు లోపల. ఇప్పుడు సోల్ ఉంది, ఈ సోల్ ఆ బాడీకి అట్రాక్ట్ అవుతుంటుంది. అదేదో వాడెవడు వీడిని కొట్టాడు, వీడు వెళ్ళి వాడిని కొట్టాలి అని అనుకునే టైంలో వీడు చనిపోయాడు అప్పుడు ఊరికి మనకాల. వీడికి ఎప్పుడు ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, నేను ఆ బాడీలోకి వెళ్ళాలి, వెళ్ళి వాడిని కొట్టాలి, నేనేం పడుకున్నాను, లేవాలి లేవాలి అన్నట్టుగా వాడితో ప్రయత్నం చేస్తున్నట్టు, వెళ్ళలేకపోతున్నట్టు, బాడీని లేపలేకపోతున్నట్టు, ఏంటి నేను లేవలేకపోతున్నాను, ఇలా ఫీలింగ్ అలా కంటిన్యూ అవుతుంటుంది. నేను పడుకున్నానంటే ఇంకా నేను లేవాలి కదా, వెళ్ళి వాడిని కొట్టాలి కదా, వెళ్ళి ఏదో చెయ్యాలి కదా, అలా అనిపిస్తుంది వాడికి. ఏంటి నేను ఇక్కడ పడుకుని ఉన్నాను, ఏంటి నేను లేవట్లేదు, నా చుట్టూ ఎవరు కనబడట్లేదు, ఏంటి ఏంటో ముందైతే నేను తొందరగా లేవాలి, ఏంటి ఇలా ఉండిపోయాను నేను ఇక్కడ, ఇలా ఆ ఫీలింగ్ కంటిన్యూ అవుతుంటుంది సోల్కి. ఆ బాడీ కనబడుతున్నంతసేపు అలా ఉంటుంటుంది సోల్కి. ఆ ఫీలింగ్ అలా కంటిన్యూ అవడంతో వాడు ఆ బాడీ నుంచి కొంతకాలం అడిగి వాడు విత్డ్రా అవుతాడు. ఇంకా లాభం లేదు, ఏదో జరిగింది అంటే వాడికి ఫీలింగ్ వచ్చి వాడు విత్డ్రా అవుతాడు. విత్డ్రా అయినప్పుడు ఈ ఈ కోపం అనండి లేదా ఈ భావములు అవన్నీ కూడా అక్కడ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. రిజిస్టర్ అయిపోయి ఉన్నప్పుడు వాడు మళ్ళా దేహం స్వీకరించడం అంటే జరుగుతుంది. దేహం స్వీకరించినప్పుడు ఇవన్నీ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి, ఎక్కడ పోతే ఎలా ఉంటాయి పడుతుంది. దేహం స్వీకరించగానే ఆ రుచులు అనేటువంటి వాడికి టక్కని అంటుకుంటాయి. హీ వాజ్ ట్రయింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ టు డూ సర్టెన్ థింగ్స్. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, ఛాన్స్ రాగానే వాడు చిన్నపిల్లవాడు అయినా సరే వాడు పెద్దవాడిని కొడతాడు, పెద్దవాడిని కలుస్తాడు, ఎవడన్నా కొడుతుంటాడు. ఎందుకు కొడుతున్నాడో అర్థం కాదు. జస్ట్ చాక్లెట్ రేపిస్తాను రా అంటే వాడు కోపం వచ్చి ఏదో కొట్టించాడు వాడు. ఎందుకు మన ఇంట్లో ఎవరికి ఇంత కోపాలు లేవు, వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత కోపం అనుకుంటాం. ఏం లేదండి వీడికి అంటే ఇంకా మన ఇంట్లో ఎవరికి లేదని అనుకోవడం ఒక ఆస్పెక్ట్, మన ఇంట్లో వాళ్ళకు ఉంది కదా వీడికి వచ్చేసిందని అని అనుకోకర్లేదు కూడా. నేను వీడి బేసిక్గా సోల్ అనేటువంటిది క్రితం జన్మలో ఆ ఫీలింగ్స్ అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంది. ఇప్పుడు లైఫ్ అనేటువంటి దొరికేటప్పుడు వెంటనే అవి ఎక్స్ప్రెషన్లోకి తీసుకురావాలనేటువంటి భావం వాడికి చాలా వచ్చేస్తుంది. వాటి నుంచి వాడు విత్డ్రా రావడానికి చాలా టైం పడుతుంటుంది. ఆ ఫీలింగ్స్ అవన్నీ వాడికి అలా అంటుకుని ఉంటాయి. ఎందుకో తెలియకుండా పలానా వాడిని చూస్తే వీడు కోపం అనిపిస్తుంది, పలానా వాడిని చూస్తే వాడిని కొట్టేయాలనిపిస్తుంది, ఏదో సంథింగ్. వారు ప్రేమైనా ఎట్లా మీరు తీసుకున్నా సరే ఒక ఫీలింగ్స్ అనేటువంటివి ఈ కాజల్ బాడీకి అలా అంటుకుని ఉంటాయి. ఆ అంటుకున్నటువంటి ఫీలింగ్స్ చేత బాడీకి అవి వాటి మీద రిఫ్లెక్ట్ అవుతుంటాయి. అందుగురించి ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతున్నాయో వాటికి సంబంధించినటువంటి జబ్బులు అనేటువంటివి వీడికి చాలా తొందరగా వెంటనే వచ్చేస్తాయి. పుట్టగానే పిల్లవాడికి జబ్బు ఎందుకు వచ్చింది, అసలు జబ్బు ఏంటి, తప్పు జరిగింది. ఇంకా జాగ్రత్తగా అంటే తల్లి రోజు ఏదో మంచి భక్తిగా ఉండడం, చక్కగా ఉండడం ఇలా చేసినటువంటి తల్లి ఆవిడ, అలాంటి వాడికి పుట్టినటువంటి పిల్లవాడికి ఎందుకు ఈ జబ్బులు ఏవో వచ్చేసి హాస్పిటల్ చుట్టూ తిరగడాలు ఏవో జరిగిపోతుంది ఏంటిది అంటే ఏమీ మొహమాట పడకండి. ఏం లేదు విషయం. క్రితం జన్మలో వీడికి ఏవో భావములు ఏవో యాస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి ఫీలింగ్స్ చేత ఇప్పుడు అది యాస్ట్రల్ ప్లేన్లో అవి టక్కని దిగాయి. తన బాడీ రాగానే వెంటనే అందులో దిగాయి. దిగ్గానే యాస్ట్రల్ ప్లేన్కి వీడు ఒక ఎమోషనల్ నేచర్, దానికి యాస్ట్రల్ ప్లేన్ గాను ఫిజికల్ బాడీకి చాలా క్లోజ్ అటాచ్డ్గా ఉంటుంది కాబట్టి వెంటనే అది ఫిజికల్ బాడీ మీద చూపిస్తుంది, లేదా ఫంక్షనల్ లెవెల్లో యాస్ట్రల్ బాడీ మీద చూపిస్తుంటుంది. అది ఇక్కడ సహజం. సో ఆ రూట్స్ లెవెల్లో జరిగేటువంటి విషయాలు మనకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. సో ఈచ్ సోల్ withdrawn అది in later Atlantean times అది therefore the flower and the highest product of that highly emotional race అది product of that highly emotional race. అప్పుడు అంతా కూడా అంతే,
వీడు వాడిని కొడితే వీడు కొట్టకుండా ఉండలేడు. ఆ నేచర్ అట్లాంటి ఎంట్రెస్. అట్లాంటి దాంట్లో నుంచి వీడు నెమ్మదిగా ఇలా వస్తున్నట్టు బయటికి. అది దే బ్రింగ్ విత్ దెమ్ ద predispositions and the innate tendencies with which their past history has endowed them. It should therefore be borne in mind that the physical bodies in which humanity now dwells are constructed of very ancient matter, and that the substance employed is tainted or conditioned by the history of the past. To this concept must be added two others. సో ఈ బాడీ అనేటువంటిది, బాడీ కట్టుకోవడం, ఈ ఫిజికల్ బాడీ అంటున్నది కట్టుకోవడం అంటున్నది ఏన్షియంట్ టైమ్స్, అంటే అట్లాంటిక్ టైమ్స్ అప్పటి నుంచి ఈ రూపముగా ఇలా కట్టుకోవడం, ఈ విధానం అయినటువంటిది ఫాలో అవ్వడం, ఇదంతా కూడా అప్పటి నుంచి జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి దాని యొక్క ప్రతిరూపమే ఇప్పుడు ఉండేటువంటి వాడి జీవన విధానం. అంటే ఆ రుచులు అవి టక్కని వాడికి అదే వ్యూలో వెళ్ళి వాడు టచ్ అవుతాయి కదా, అక్కడక్కడే హోల్సే ఉంటాయి బాడీకి, టక్కన వాడిని టచ్ అవుతాయి. ఎందుకంటే వీడు బాడీ అంతా కూడా దానిలో భూమిలో పెట్టేశారు. వాటిలో నుంచి మళ్ళీ బాడీస్ అన్నటువంటి ఎర్త్ మినరల్ దీంట్లో నుంచి బాడీస్ అన్నటువంటి ఫామ్ అవుతున్నాయి. సో అందుకు నుంచి ఏమవుతుంది, ఆ టెండెన్సీస్ కొంతవరకు భూమి మీద పుట్టినటువంటి వాళ్ళకి ఆ టెండెన్సీస్ వస్తున్నాయి. To this concept must be added two others. First, that incoming souls draw to themselves the type of material with which they must construct their outer sheets, and that this will be responsive to some aspect of their subtler natures. సో ఎటువంటి వీడు ఇది కోరుకున్నాడో అటువంటి బాడీ వీడికి కట్టేవాడు, అటువంటిది వీడు ఎదుర్కొంటుంటాడు. బాడీ వదిలేసినటువంటి వాడు, వీడు ఉదాహరణకు వీడికి తెల్ల రంగు చొక్కా ఇష్టం అనుకోండి, వీడు తెల్ల రంగు చొక్కా బట్టల షాప్కి వెళ్తే తెల్ల రంగు చొక్కా ఎదుగుతాడు. లేదా నీలం రంగు చొక్కా వీడికి ఇష్టం అనుకోండి, అటువంటి చొక్కాలు వీడు ఎదుగుతాడు. ఏ కలర్ వీడికి అంటే ఇష్టం అనేటువంటిది ఎక్కడుంది, పూర్వ వాసనలు అక్కడుంది వీడి ఇష్టం. సో ఆ ఇష్టములకు తగినటువంటి విధానాన్ని వీడు ఎత్తుకుంటుంటాడు. వీడు బాడీస్ వీడు ఎత్తుకేటప్పుడు అలాంటి బాడీస్ ఎత్తుకుంటాడు. ఆల్రెడీ హీస్ ప్రీడిస్పోజ్ టు సర్టన్ కండిషన్స్ అండ్ హీస్ ఫైండ్స్ సచ్ బాడీస్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్ టు టేక్ బర్త్. అది జరుగుతుంటుంది. To this concept must be added to others. First, the material with which they must construct their outer shades, and that this will be responsive to some aspect of their subtler natures. It, for instance, physical desire conditions them. The material of their physical vehicle will be largely responsive to that particular urge. Physical desire conditions them. ఫిజికల్ డిజైర్స్ అనేటువంటి వాడిని కండిషన్ చేస్తా, ఇటువంటి వాతావరణంలో నేను పుట్టాలి. ఉదాహరణకి వాడికి ఏదో పుట్టినాయి, వాడి కార్లు బంగళాలు ఇష్టం అనుకోండి, కార్లు బంగళాలు వీళ్ళ ఇంట్లో ఉంది కదా, వీళ్ళ ఇంట్లో వెళ్ళి మనం పుడదాం, అలా ఉంటుంది అనుకోండి. ఫీలింగ్స్ అలా ఏర్పడుతుంటుంది, తెలియకుండా అట్లా వీడు అట్రాక్ట్ అవుతుంటారు. ఫిజికల్ డిజైర్ కండిషన్స్ దెమ్. The material of their physical vehicle will be largely responsive to that particular urge. సో వీడు అటువంటిది వెతుకుతుంటారు కాబట్టి ద మెటీరియల్ ఆఫ్ దేర్ ఫిజికల్ వెహికల్, అటువంటి వాడి దగ్గర ఎటువంటి ఇది ఉందో దానికి తగ్గటువంటి బాడీ వెతుకుతుంటాడు. ఇటువంటి చొక్కాలు, ఇటువంటి ఏవైవి ఇలాంటివి వీడు వెతుకుతుంటాడు. అక్కడికి వెళ్ళాం, అది కాదు ఈ రంగు చేసుకోబాగుంటా, అబ్బే నాకు అలాంటివి ఇష్టం లేదండి, నాకు ఇలాంటిది ఇష్టం అండి అంటే ఏదో సంథింగ్. సహజంగా ఏంటి ఆ ఇష్టం అనేటువంటిది ఎక్కడుంది, వీడు లోపల ఉంది. దానికి సంబంధించినటువంటి బయట ఎక్కడ దొరుకుతుందో దాన్ని వీడు వెతుకుతూ ఉంటాడు. అది జరిగేటువంటి కార్యక్రమం. దేహం స్వీకరించడానికి కూడా అదే బట్టలు కొట్టుకెళ్ళి ఎలా అయితే వీడికి నచ్చినటువంటి బట్టలు ఎలా అయితే వీడు వెతుకుతూ ఉంటాడో, అలా వీడు కూడా దేహం అనేటువంటిది వదిలేసినటువంటి వాడు అలాంటి దేహం పట్టుకోవడానికి వీడు అలా వెతుకుతూ ఉంటాడు. అది జరుగుతుంది భూమి మీద. Vehicle will be largely responsive to that particular urge. Secondly, each physical body carries within itself the seeds of inevitable retribution if its functions are misused. So physical body carries within itself the seeds of inevitable retribution అన్నారు. సో వీడు ఫిజికల్ బాడీ పట్టుకోవడంలో వీడు ఇంకొకటి ఏం చేస్తుంటాడంటే, అంటే దేహం ఇదంతా స్వీకరించడం ఇదంతా జరుగుతున్నప్పుడు వీడు ఎటువంటి బాడీ కావాలి వీడికి, అలాంటి వీడు వెతకడంలో ఒక చిన్న ఇది చేస్తుంటాడు. అంటే ఉదాహరణకు వీడు ఎక్కడెక్కడైతే తప్పులు చేసి వచ్చాడో
అటువంటి తప్పులు ఎక్కడైతే వీడికి ఇదవుతుందో అట్లా వీడు ఎత్తుకుతాడు వాడు. కానీ అంటే ఇప్పుడు అటువంటి అంటే తప్పుగా అనుకోకుండా అటువంటి తల్లిదండ్రులు వీడు పుట్టేటట్టుగా వీడు ఎత్తుకుంటాడు. ఉదాహరణకు వీడు ఒక దొంగవాడు అనుకోండి, దొంగగా ఉన్నటువంటి తల్లిదండ్రులు వీడు పుట్టడానికి వీడు ఎత్తుక్కుంటుంటాడు. ఎందుచేత వీడికి ఆ వాసనలు ఇవన్నీ ఉన్నాయి వీడికి ఎక్కడ వెళితే కనుక వీడి చేసినటువంటి తప్పులకి పనిష్మెంట్ ఉంటుందో అటువంటి చోట కూడా వీడు పుట్టడం అటువంటి జరుగుతుంది. అది ఇంకొకటి. అటువంటి తల్లిదండ్రులు పుట్టడం ఒకటి, ఎటువంటి చోట వీడు పుట్టడం చేత వీడు చేసినటువంటి తప్పులకు వీడికి పరిహారం అనేటువంటిది ఉంటుందో అటువంటి చోట వీడు పుట్టడం అటువంటి జరుగుతుంది. అలా వీడు ఎత్తుకుంది. ఇంకా తప్పులు పెంచుకునేటట్టుగా కాదు, చేసుకునేటువంటి తప్పులు దానికి సంబంధించినటువంటి పరిహారం జరగాలి, అటువంటి చోట వీడికి పుట్టడం అటువంటిది కూడా జరుగుతుంది. రెట్రిబ్యూషన్ చేసినటువంటి దానికి ఇఫ్ ఇట్స్ ఫంక్షన్స్ ఆర్ మిస్యూస్డ్, అది ద గ్రేట్. అది వీడు ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పులకి ఫంక్షన్స్ మిస్యూజ్ చేస్తే దాన్ని సెట్ చేసుకోవాలి కదా. ఈ తప్పులు ఇలా పెరిగిపోయేటువంటిది వీడు ఎత్తుకుంటున్నాడు అనుకోండి. అంటే ఈ రెండేటి కారణాలు వచ్చేది వీడు దేహానికి ఇవ్వబడుతుంది. ఒకటి, వీడు ఎటువంటి వాసనలో ఉన్నాడో అటువంటి వాసనలు ఎక్కడ దొరుకుతాయో వెతుకుతాడు. ఇంకొకటి ఏంటి, వీడు చేసినటువంటి తప్పులు సర్దిద్దుకోబడేటువంటి చోట వీడు పుట్టాలి, అటువంటిది ఎత్తుకుంటుంటాడు. రెండు విషయం. The great original sin in Lemurian times was sexual in nature, and largely not only to inherent tendencies, but to the extraordinarily dense population of its civilization and to the close relation of the animal kingdom. The origin of the syphilitic diseases traces back to them times. So syphilis అంటుండేది ఎప్పుడు పుట్టింది? అక్కడ పుట్టింది. సో ఏమైందంటే లెమోరియన్ టైమ్స్లో సెక్షువల్ మిస్యూజ్ అనేటువంటిది ఎక్కువ జరిగింది అక్కడ. అంటే జంతువుల నుంచి లెమోరియన్స్ అనేటువంటి వాళ్ళు వచ్చారు. అదే చెప్పారు కదా మనకి ఇందాక, ఫస్ట్ జంతు కక్ష నుంచి మానవ కక్ష, అంటే జంతువులకి మానవులకి మీకు పెద్ద తేడా లేకుండా మానవ జాతి వచ్చింది అప్పుడు ఫస్ట్ 21. తర్వాత 15 మిలియన్ ఇయర్స్ అగో బ్యాక్ లెమోరియన్స్ వచ్చింది. 12 మిలియన్ ఇయర్స్ అగో బ్యాక్ అట్లాంటిస్ వచ్చింది కదా. సో లెమోరియన్స్లో ఏం జరిగిందంటే జంతు కక్షలో నుంచి మానవ కక్షలోకి లెమోరియన్స్లో ఎంటర్ అయినప్పుడు సో సెక్షువల్ మిస్యూజ్ ఇవి ఎక్కువ జరిగిపోయాయి అక్కడ. సో సిఫిలిస్ అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయింది మానవ జాతిలో. There is a beautiful idea in the minds of the ignorant that primitive races are free from that type of contamination, and that the many sexual diseases and their results are predominantly the diseases of civilization. This is not so from the occult angle of vision. True knowledge disproves it. In the infancy of the races, a great mismatching promiscuity and series of perversions took place. And in the language of some of the most ancient books in the Masters Arches we read, earth took its toll, and earth to earth, polluted and impure, returned to earth. Thus, evil life entered the pristine cleanliness of the ancient mother. Deep in the soil, the evil lies, emerging into form from time to time, and only fire and suffering can cleanse the mother of the evil which her children have given unto her. సృష్టిలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి రహస్యం ఏంటంటే, సో ఈ సివిలైజేషన్ అనేటువంటి దాంట్లో దెర్ ఇస్ బ్యూటిఫుల్ ఐడియా ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది ఇగ్నోరెంట్ దట్ ద ప్రిమిటివ్ రేసెస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ కంటామినేషన్. సో ఇది 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 ప్రిమిటివ్ రేసెస్ అంటే లెమోరియన్ టైమ్స్లో దీని ప్రభావం కన్నా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా దీని అంటే ఈ సిఫిలిస్ అనేటువంటి దాని ప్రభావం ఎక్కువగా చూడబడుతుంది మనకి. వాళ్ళల్లో అప్పుడే వాళ్ళు ఆ జాతి నుంచి ఇటు వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ సివిలైజ్డ్ నేచర్ వాళ్ళు ఇదిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇదిగా ఉండి తర్వాత ఇది ఎక్కువ డెవలప్ అయింది. ఇగ్నోరెంట్ దట్ ప్రిమిటివ్ రేసెస్ వాళ్ళు దీని మీద ప్రత్యేకమైనటువంటి ఇది లేదు, తర్వాత ఇది ఎక్కువగా వచ్చింది.
అంటే ఈ ప్రస్తుతం ఈ అట్లాంటిక్ టైమ్స్లోనే ఇది ఎక్కువగా ప్రబలింది. అంతకుముందు ఇది తక్కువగా ఉంది, ఈ సిఫిలిస్ అనేటువంటిది. ఇగ్నోరెంట్ పీపుల్. దిస్ ఇస్ నాట్ సో ఫ్రమ్ ది అకల్ట్ యాంగిల్ ఆఫ్ విజన్. True knowledge disproves it. In the infancy of the race, a great mismating, promiscuity and series of perversions took place. నిజానికి ఎప్పుడు కూడా ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అనడానికి అంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఏమి ఉండదండి. విషయం అంతే, అసలు ఇది కరెక్ట్ ఏం కాదు. దీనికి తప్పు అనేటువంటిది ఎక్కడ జరిగినా అది తప్పే. ఎక్కడైనా సరే జీవించవలసినటువంటి విధానం కన్నా భిన్నంగా వెళ్ళినప్పుడు అక్కడ వాడి కూడా ఈ జబ్బులు అనేటువంటివి వాడి కూడా ఆపాదన పడుతుంటాయి. కనుక a great mismatting, prosecuting and series of perversions took place, and in the language of some of the most ancient books in the master's arches we read అది. సో కొన్ని చోట్ల మనకి ఏమనిచ్చారంటే దీని యొక్క రహస్యం మనకి దీనికి సంబంధించినటువంటిది, ఎర్త్ టుక్ ఇట్స్ టాల్ అండ్ ఎర్త్ టు ఎర్త్ పొల్యూటెడ్ అండ్ ఇంప్యూర్. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇంప్యూరిటీ అంటుండేది ఇంతకుముందు వచ్చింది. ఆ ఇంప్యూరిటీలో నుంచే కదా ఎర్త్ మళ్ళీ పుట్టింది. ఇంతకుముందు ఎర్త్ మీద ఇంప్యూరిటీ అంటుండేది ఉంది. ఆ ఎర్త్ నుంచి ఎర్త్ ఫామ్ అయింది. అప్పుడు ఆ ఇంప్యూరిటీలో నుంచే ఇంప్యూరిటీ తీసుకోబడింది అన్నటువంటిది ఒక పాయింట్ ఇక్కడ. సో దస్ ఈవిల్ లైఫ్ ఎంటర్డ్ ది ప్రిస్టైన్ క్లీన్లీనెస్ ఆఫ్ ది ఏన్షియంట్ మదర్. Deep in the soil, the evil lies, emerging into form from time to time, and only fire and suffering can cleanse the mother of the evil. సో ఎప్పుడైతే ఆ ఈవిల్ నేచర్ ఆ ఎర్త్లో నుంచి ఎర్త్లోకి వచ్చిందో అది క్లీన్ అయిపోయింది. ఆ ఎర్త్ దాంట్లో నుంచి ఆ టెండెన్సీ అంటే దీనిలోకి వచ్చేసరికి దాంట్లో ఇంకేం లేదు. మళ్ళీ ఈ ఎర్త్లో ఈ టెండెన్సీస్ ఇవన్నీ కూడా ఉండిపోయాయి. ఈ ఎర్త్లో ఈ టెండెన్సీస్ ఇవన్నీ కూడా ఉండిపోయినటువంటిది మళ్ళీ ఎర్త్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ దానికి వెళ్తాయి. కానీ ఒక పాయింట్ ఇక్కడ ఉందండి అని చెప్తున్నాను. వీటిలో క్లీన్లీనెస్ అంటే జరగడం అంటే దానికి ప్రధానంగా సహాయపడేటువంటిది ఏంటంటే, అంటే ఇంకెలా ఆడిపోతుంటే మ్యాటర్ ఆస్పెక్ట్ ఎలా ఆడిపోతుంటే ఇంక దీనికి ఎప్పుడు పరమావధి అందు గురించి దీనికి ఒక రహస్యం చెప్పారు నాకు. ఏంటంటే ఒకటి ఫైర్, ఒకటి తర్వాత సఫరింగ్. ఒకటి ఫైర్ అండ్ సఫరింగ్ కెన్ క్లీన్స్ ఇట్. సో మనకు ఉన్నటువంటి బాధలు మనకి పోవాలి అంటే, ఎర్త్లో ఉన్నటువంటి దుష్కర్మ పోవాలి అంటే అక్కడ జరగాల్సింది ఏంటంటే అగ్ని కార్యములు జరగాలి. సఫరింగ్ అంటే కొంతవరకు వీడు బాధను వీడు అనుభవించడానికి అంటే ఒక ఈ అంటే కొంతవరకు మన మించి అలా వెళ్ళిపోవాలంటారు చూసారా మాస్టర్ గారు పతంజలిలో. చేసినటువంటి అప్పులు కానీ ఏమన్నా ఉన్నాయంటే మన మించి అలా పాస్ ఆన్ అవ్వాల్సిందే. కొంతవరకు ఏమీ పాస్ ఆన్ అవ్వకుండా అంతా చేసేస్తారు అనేటువంటిది ఉండదు. కొంత పాస్ ఆన్ అవ్వాలి, కొంత బర్నింగ్ అనేటువంటి జరగడం చేత ఇవన్నీ కూడా తొలగింపబడతాయి. ఇక్కడ చెప్పారన్నమాట. Earth took its toll, and earth to earth, polluted and impure, returned to earth. The evil life entered the pristine cleanliness of ancient mother. Deep in the soil, the evil lies, emerging into form from time to time, and only fire and suffering can cleanse the mother of the evil, which her children have given unto her. The Lemurian race practically destroyed itself owing to its misuse of the sacral center, which was at that time the most active and the dominant center. In Atlantean times, it was the solar plexus center, which was the prime object of the entering fire. The work of hierarchy in Lemurian days was, as I have told you elsewhere, to teach infant humanity the nature, meaning, and significance of the physical vehicle, just as the next race, the emotional, was fostered and the major object of attention, and in our race, it is the mind which is subjected to stimulation. సో ఈ ఎర్త్లో ఈ క్లీన్లీనెస్ అనేటువంటిది ఈవిల్ విచ్ హర్ చిల్డ్రన్ హ్యావ్ గివెన్ అంటు హర్. సో ఈ ఈవిల్ నేచర్ అనేటువంటి దాంట్లో నుంచి దీన్ని అప్లిఫ్ట్ చేయబడటం అనేటువంటి కార్యక్రమం ఒకటి ఏంటంటే కనుక దీనికి కావాల్సినటువంటిది ఒకటి ఫైర్, ఒకటి సఫరింగ్. ఒకటి అందు గురించి భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి సఫర్ అవడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అదొక విషయం. అంటే ఏంటంటే భూమి మీద ఏ తప్పులు అయితే జరిగిందో దాని చిల్డ్రన్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా దానికి స్పందించడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇంకేం లేదు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే
ఈ సఫరింగ్తో పాటు మనకి లెమోరియన్ టైమ్స్లో ప్రాక్టికల్లీ డెస్ట్రాయిడ్ ఇట్ సెల్ఫ్. ఆ రేస్ అంతా కూడా మనకి సాక్రల్ సెంటర్కి సంబంధించినటువంటి రేస్. సో ఆ టైంలో మనకి ప్రధానంగా టీచ్ చేసినటువంటి సబ్జెక్ట్స్ ఏమిటంటే ఈ భౌతిక దేహము దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ. ఇంతకు మించి వేరేది ఏం లేదు అప్పుడు టీచింగ్. అంటే సాధన అని కానివ్వండి ఇలాంటివి ఏమీ లేవు. టీచింగ్ అంతా కూడా ఏమిటంటే కనుక కేవలం ఈ దేహము దీన్ని చక్కగా వాడుకోవాలి, ఇంతే టీచింగ్. అప్పుడు ఎప్పుడైతే అట్లాంటిక్ టైమ్స్ వచ్చిందో అప్పుడు సోలార్ ప్లెక్సస్ సెంటర్ అనేటువంటిది ఆ సెంటర్ ప్రధానంగా పనిచేయడం అటువంటి జరిగింది. ఆ సెంటర్ ప్రధానంగా పనిచేయడం అటువంటి జరిగినప్పుడు దానికి సంబంధించిన టీచింగ్స్ అన్నీ కూడా ఇవి ఫైర్ అని ఇవన్నీ మనకి ఇచ్చారు అప్పుడు అట్లాంటిక్ టైమ్స్లో. దాని నెక్స్ట్ ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఆరియన్స్, దీనికి సంబంధించిన. The work of the hierarchy in Lemurian days was, as I have told you elsewhere, in the infant humanity, the nature, meaning, and significance of the physical vehicle, attention of the emotional, and in our race, it is the mind which is subject to stimulation. సో ప్రస్తుతం మనకి ఇవ్వబడినటువంటి కార్యక్రమం ఏంటంటే మైండ్, దీని స్టిమ్యులేషన్, మెంటల్ ప్లేన్, దానిలో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఇది. సో ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, అది లెమోరియన్, అట్లాంటియన్, ఆరియన్స్ వచ్చిన మానవ జాతిలో. Significance of the physical vehicle, just as the next phase was one completely. The innate in Lemurian, the initiate in Lemurian times was one who had completely mastered the control of the body, and Hatha Yoga was then the outstanding spiritual practice. This in time was superseded by Laya Yoga, which brought all the centers in the etheric body except the throat and head centers into functioning activity. This is not the type of activity which is not possible because it must be remembered that the master in those days had not the development or the understanding of the masters of today, the only exception being those who had come from other schemes and spheres to aid animal man and primitive humanity. సో లెమోరియన్ టైమ్స్లో హఠయోగం అనేటువంటిది ఎక్కువ ప్రధానంగా టీచ్ చేయబడి. హఠయోగంలో ఏంటి, వీడి దేహం చాలా పుష్టిగా ఉండడం, చాలా చక్కగా ఉండగలగడం, దేహాన్ని చక్కగా చూసుకోవడం, దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రధానంగా. అంటే ఏంటి, ఉదాహరణకి ఏదో 4వ తరగతి వాడు అంటే ఏమిటి, వాడు ఇచ్చినటువంటి హోంవర్క్ రాసుకోవడం, 5వ టేబుల్ దాకా చక్కగా చదువుకుండడం, టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో తెలుసుకుని దాన్ని చక్కగా చదువుకుండడం, ఇది వీడి యొక్క యాక్టివిటీ. ఎప్పుడైతే వీడు 8th క్లాసు 10th క్లాస్కి వచ్చాడో అప్పుడు వీడికి ఏమిటంటే, ఇగో నీకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, 10th క్లాస్ కదా, నీకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి టెస్టులు ఇవన్నీ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి విధంగా నువ్వు చదువుకోవాలి అంటుండేది వాడికి చెప్తారు. అందువల్ల ఏంటి, వాడికి ఎగ్జామ్ ఉంటేనే వాడు చదువుకోవడం అంటుండదు ఉండదు. వాడు 10th క్లాస్ చేరినప్పటి నుంచి వాడు చదువుకోవడమే వాడు. ఎందుకంటే ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి నా ప్రిపరేషన్ అంటుండేది ఇప్పుడు మార్చిలో నాకు ఇప్పుడు ఏప్రిల్ మేలో నేను స్టార్ట్ చేసుకుంటేనే నెక్స్ట్ ఇయర్ జరిగేటువంటి ఎగ్జామ్స్ నేను తయారవగలను అనేటువంటి వాడికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది, వాడి మైండ్లో వాడికి ఉంటుంది. ఆ రకంగా వాడు వెళుతుంటాడు ముందుకి. దాని తర్వాత వచ్చినటువంటి వాడికి ఇవేవి కాదండి, వీడికి ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఉండవచ్చు, ఏ టైంలో అయినా ఉండవచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ వీడికి ఎప్పుడు వీడు చేసుకుంటూ వెళుతుంటాడు. ఎగ్జామ్ అనేటువంటిది పెన్ను పేపర్తో సంబంధించింది కాదు. ఆ గైడ్ అనేవాడు ఉంటాడు, వాడు పిలుస్తాడు వీడిని, వాడు పిలిచి వీడి దగ్గర అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, అదేదో చేస్తాడు, ఇదేదో చేయమంటాడు, ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు, అదేదో చేయమంటాడు. ఆ ప్రాజెక్ట్ వీడు చేయడం అనేటువంటిది వీడు ఎలా చేశాడు ఏంటి, దాన్ని బట్టి వీడికి సర్టిఫికెట్ ఇవ్వడం ఇవేవో ఉంటాయి, అలా ఉంటాయి వాడికి ఎగ్జామ్స్. కనుక దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే హఠయోగా అనేటువంటిది లెమోరియన్ టైమ్స్లోనూ, లయ యోగా అనేటువంటిది అట్లాంటియన్ టైమ్స్లోనే ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ వాళ్ళు అంతవరకు మాత్రమే టీచింగ్స్ ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉండేవారు, అంతవరకే వాళ్ళకి టీచింగ్స్ ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అంతవరకే. ప్రస్తుతం ఉన్నటువంటి హైరార్కీ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా మెంటల్ ప్లేన్కి సంబంధించినటువంటి టీచింగ్స్ ప్రధానంగా ఇచ్చేటువంటి కార్యక్రమంగా ఉన్నారు. వాళ్ళు ఇది చెప్పలేకపోయారా ఏమిటి అనేది అప్పుడు అది అవసరం కాబట్టి అంతవరకే చెప్పగలిగేటువంటి ఇది సిలబస్ వాళ్ళు ఇచ్చారు, అందు గురించి అంతవరకే చెప్పేవారు. ప్రస్తుతం ఉన్నటువంటి మాస్టర్స్ హైరార్కీ వీళ్ళు మైండ్ని డీల్ చేయడం, దీనికి సంబంధించిన టీచింగ్స్ ప్రధానంగా మానవ జాతికి అందించినటువంటి కార్యక్రమంగా ఉన్నారు. అది ఇది ఓవరాల్గా. నెక్స్ట్ వీఆర్ ప్రొసీడింగ్, ఇందులో వెనేరియల్ అండ్ సిఫిలిటిక్ డిసీజెస్, ఇది మనం చెప్పుకోబోతున్న ఇప్పుడు టాపిక్. Paralleling all the activity of the great white lodge,
as was always the case and in the case today, was the activity of the dark forces. Their effects had to be brought about through the medium of the sacral center, and thus a most this situation came about which weakened the stamina of the human body, which greatly increased the demands of the sex nature through the stimulation of the sacral center, artificially brought about by the black blotch, and which produced many unholy alliances and widespread evil relations. సో ఈ గ్రేట్ వైట్ లాడ్జ్ యొక్క కార్యక్రమం ఎక్కడ స్టార్ట్ అయింది? వాజ్ ది యాక్టివిటీ ఆఫ్ ది డార్క్ ఫోర్సెస్. ఈ గ్రేట్ వైట్ లాడ్జ్ చేసేటువంటి యాక్టివిటీకి ముందుగా లేదా దీనికి ముందు జరిగినటువంటి యాక్టివిటీ ఏంటంటే యాక్టివిటీ ఆఫ్ డార్క్ ఫోర్సెస్. చోట్లో ఈ డార్క్ ఫోర్సెస్, బ్లాక్ మ్యాజిక్స్ వీటికి సంబంధించిన యాక్టివిటీ ఎక్కువగా జరిగింది. దాంట్లో ఏం జరిగిందంటే దేర్ ఎఫెక్ట్స్ హ్యాడ్ టు బి బ్రాట్ అబౌట్ టు ది మీడియం ఆఫ్ ది సాక్రల్ సెంటర్. ఈ సాక్రల్ సెంటర్లో దీని యొక్క కార్యక్రమం ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వబడింది సృష్టిలో. అంటే చోట్లో వీడికి అంటే ఈ సెంటర్స్ ఏంటంటే సాక్రల్ సెంటర్ అనేది లెమోరియన్ టైమ్స్కి సంబంధించిన ఆ యాక్టివిటీ ప్రస్తుతం తెలియకుండా ఈ డార్క్ ఫోర్సెస్ అనేటువంటి వాళ్ళ చేత ఎక్కువగా స్టిమ్యులేట్ అవ్వబడింది. ఆ స్టిమ్యులేట్ అవ్వబడేవాడికి దాన్ని తగ్గించడానికి దానికి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా ప్రస్తుతం వైట్ లాట్ చేస్తున్నారు. సో దానివల్ల వీకెండ్ అండ్ స్టామినా ఆఫ్ ది హ్యూమన్ బాడీ అంటున్నది వీకెన్ అవ్వడం, విచ్ గ్రేట్లీ ఇంక్రీజ్ ద డిమాండ్స్ ఆఫ్ సెక్స్ నేచర్. దానివల్ల ఎదుటి వాళ్ళని చూడగానే వీడికి తెలియకుండా ఫీలింగ్స్ అనేటువంటి అలా కరిగిపోవడం, ఇలాంటివేవో భావనలు వీడికి కలగడం, ఇలాంటివన్నీ కూడా తప్పుడు భావనలు ఎక్కువగా కలగడం, ఇలాంటివి ఎక్కువ జరిగిపోతారు. A great renewal of nature was then imposed by the planetary logos, which has been expressed very inadequately by the words, the soul that sins, it shall die. This law could be better expressed by saying, he that misuses that which he has built will see it fall from forces within itself. Will see it fall from within the forces within itself. సో ఏదైతే వీడు బిల్టప్ చేసుకుంటూ ఏదైతే వీడు కావాలని అనుకుంటున్నాడో అదే వాడిని కలిగించేసేటువంటి విధానం దాంట్లోనే పెట్టారు. అది రహస్యం. అంటే హీ దట్ మిస్యూజెస్ దట్ విచ్ హీ హ్యాస్ బిల్ట్ విల్ సీ. అది దేన్నైతే వీడు మిస్యూజ్ చేస్తాడో దానివల్లనే వాడికి అంటే మళ్ళీ వాడు నువ్వు ఇక్కడ మిస్యూజ్ చేసావు, ఇక్కడ తప్పు చేసావు, అందుగురించి నేను శిక్షించడానికి నేను వచ్చాను, ఇదంతా పెద్ద కష్టం. అదంతా ఎవడోడు మిస్యూజ్ చేస్తున్నాడు చూస్తూ ఉండడం, ఇదంతా పెద్ద చాలా కష్టమైనటువంటి పనులు, అవన్నీ టైం వేస్ట్ పనులు పరమ గురువులకి వీళ్ళందరూ. అందుకని ఏం చేస్తారు, ఎవరైతే దేన్నైతే మిస్యూజ్ చేస్తున్నారో దానివల్లనే వాడు దేహం తీసివేయబడటం అటువంటి ఒకటి రూల్ అనేటువంటిది మానవ దేహంలో పెట్టేశారు వాడు. అలా అంటే ఇలా చాలా ముఖ్యమైనటువంటి దేన్నైతే వాడు మిస్యూజ్ చేస్తున్నాడో దాని చేతనే వాడు అది వాడికి పోయేటట్టుగా చేసిస్తున్నారు. ఇలా he that misuses that which he has built will see it fall from forces within itself. Will see it fall from forces within itself. వాళ్ళ లోపల ఆ ఫోర్సెస్ ఉండి వాడిని దాని నుంచి వాడిని వేరు చేయబడటం అటువంటి జరుగుతుంది. సోల్లోనే ఈ క్వాలిటీ ఒకటి పెట్టారు వాడు. As the centuries slipped away and the Lemurian race submitted to the evil impulses of the animal nature, gradually the earliest type of venereal diseases made its appearance. Eventually the entire race was riddled with it and died out, nature taking its toll and exacting its inexorable price. You might here ask how these early inhabitants of our planet could be held responsible for there is no sin, where there is no sense of responsibility and no consciousness of wrongdoing. రాంగ్ అనేటువంటి థాట్ లేనప్పుడు వాళ్ళు తప్పు చేయడం అంటున్నది ఎలా మీరు చెప్తారు? మీరు తప్పు కదండి. ఇప్పుడు రాంగ్ చేద్దాం అంటే భావం వాడికి లేదు. లేనప్పుడు వాడు అక్కడ తప్పు చేశాడని వాడిని ఎలా మీరు శిక్షిస్తారు? నేను లెమోరియన్ టైమ్స్లో ఏమైంది, వీళ్ళందరూ తప్పు చేశారు, అందువల్ల వాళ్ళందరూ కూడా దేవుని కోల్పోవడం అంటే జరిగిపోయింది అని అన్నారు. నేను వాడు రాంగ్ చేద్దాం అంటే థాట్ వాడికి లేదే, అలాంటప్పుడు మీరు ఎలా ఇదంట అంటే క్వశ్చన్ మీ అందరికీ కలగవచ్చు. అదంటున్నారు ఆఫ్ రాంగ్ టైం. The hierarchy in those days had its own methods of teaching these infant peoples, just as the smallest child can be taught today to refrain from
certain physical habits. Humanity then knew well what was evil because the evidences of that evil were physically apparent and quite easily perceived. The penalty was obvious and the results immediate. The teachers of the race saw to it that cause and effect were quickly to be noted. చిన్నపిల్లవాడికి మీరు అలా అయితే నాయన ఇది కరెంట్ది ఇందులో వేలు పెట్టక మీరు పెట్టకు ఇలా ఏదో మేము టీచ్ చేస్తాం కదండి అలా వాళ్ళకు కూడా చెప్పడం జరిగిందండి జరిగినా కూడా వాళ్ళు తప్పులు చేశారు తప్పు చేశామా లేదా అనేటువంటిది మనకి తెలిసేటట్టుగా మన యొక్క దేహంలో అది నిక్షిప్తం చేసి పెట్టాడు ఎవరినైనా లాగి లంపకే పీకాం అనుకోండి వాడు చెప్పక్కర్లేదు నువ్వు నన్ను కొట్టావు నువ్వు తప్పు చేశావు అంటాడు వీడికే తెలుస్తుంది అనవసరంగా కొట్టానేమో వాడిని కొట్టకుండా ఉండాల్సింది జస్ట్ మందలించేసి చెప్పేసి ఊరుకుంటే సరిపోయేదేమో వాడిని కొట్టడం నేను తప్పు చేశానేమో ఇలా చేయడం తప్పేమో అంటున్న భావం వీడికే కలిగేటట్టుగా ప్రకృతిలో అది వీడి బాడీలోనే పెట్టేశారు దానికి ఎవడికి చెప్పక్కర్లేదు తప్పు చేసావా లేదా అని అన్నాడు వాడికే తెలిసిపోతుంది నువ్వు ఇంత మాట అన్నా నేను బాధపడ్డానని కూడా అనక్కర్లేదు ఎవరితో ఉన్నావు ఇట్స్ ఆల్రెడీ మనం బాధపడ్డాం ఓకే లీవ్ ఇట్ వాడికే తెలుస్తుంది ఒకరోజు ఎవడో వాడిని అంటాడో లేదా ఏదో జరుగుతుంది అవును అప్పుడు వాడు పలానా వాడిని నేను ఇంత మాట అన్నానే వాడు ఎంత ఫీల్ అయి ఉంటాడు ఇప్పుడు వాడికే తెలుస్తుంది సో ఈ రకంగా ఒక యాపరేటస్ అంటుండదు ఉంది లెమోరియన్ టైమ్స్లో కూడా ఈ యాపరేటస్ ఉందండి అయినా వాళ్ళు మాట వినలేదండి అందువల్ల వాళ్ళు శిక్షింపబడ్డారండి అని చెప్తున్నారు దీని గురించి ఇంకొంచెం రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహీమహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సంస్థా సుఖినా భవంతు లోకా సమస్తా సుఖినా భవంతు లోకా సమస్తా సుఖినా భవంతు ఓం శాంతి